వెళ్లే దారిలో వైతరణి నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ చివరి శరణాలయం ఈ వలయం. లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతులు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికీ కరుణ లేదు. అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? బండి ఆపకుండా వెళ్లటం వల్ల ఒక వ్యక్తి మరణం, బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు నా కారు ఆపలేదు? కారా? ఎప్పుడండి? నిన్న సాయంత్రం ఒక పెద్ద ఆయన గాయాలతో పడున్నారే, గుర్తులేదా? అవునండి, గాంధీనగర్ సిగ్నల్ దగ్గర. ఎందుకు ఆపలేదు? అర్జెంట్ పనుండి టిఫిన్ కూడా తినలేదు. ఇదే మీ అమ్మో నాన్నో ఫ్రెండో అయితే ఆపకుండా వెళ్లేవాడివా? తప్పకుండా ఆపేవాడిని. ఏం రా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కలగలేదు? ఇదొక పెద్ద తప్ప. తప్పేరా ఘోర పంది. నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కారు ఆపాలి అని చట్టమేం లేదు కదా. ఓ, చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో, ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ? అదేరా నేను. ఎవరైనా
అబ్బో జనం చాలా మంది చేరారే. ఏంటైందంటే ఎంతమంది పోలీసులు ఉన్నారా? సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? హత్య జరిగింది. హలో మన గ్రూప్ లీడర్ గారు వచ్చారు. సారీ సార్. చేయించవయ్యా, విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. అలాగే సార్. మీరు పొరుగురా? అవునండి, పేరు రంగడండి. నీది? తిప్పడండి. మీతో కొంచెం పని ఉంది. లోపల ఉండండి. అయ్యా, పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటకత్తరేసుకుని మీసాలు మెరేసుకుంటూ జిప్సులు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు సార్. సారీ. సారీ. నేను చూసుకుంటాను. రండి సార్. దున్నపోతలన్నీ తరిమి పరిగెత్తించారు సార్. కానీ ఎందుకు ఈ చీకటి గుహలోకి తీసుకొచ్చాడన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దున్నపోతులు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారాక క్వారీ వాళ్ళ శబ్దం విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. బాడీని చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేంటి సార్ మటన్ కెమెరా చేసి పెట్టాడు? నా సర్వీస్ లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ. సారీ. ఈ పోలీస్ కుక్కకి చక్కని తింటి. ఇది తింటావా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాడు. అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నా సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్ది చంపుండొచ్చు. కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మించి చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతులను అరెస్ట్ చేయలేం కనుక. సారీ. సారీ. కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి. సార్ ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు. మరెందుకు ఈ కారులో తెచ్చి పడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనం కొంచెం పని చేయాలని ఉద్దేశం. సారీ. సారీ. సారీ సార్. వీడు కొంచెం డేంజరస్ పను, త్వరగా పట్టుకోవాలి, లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది. చూడరంగా ఆ? ఎప్పుడు పిలిచినా స్టేషన్ రావాలి. ఏంటి అట్టగే సార్. ఇది అప్పుడు ఆయ్. నువ్వు కూడా ఆయ్. సారీ, అకూం పథం అంటే ఏమై ఉంటుంది? పరమపదం గురించి విన్నాను, జానపదం గురించి విన్నాను, ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను. ఇదేంటండి అకుంపదం? ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో. తిండి గురించి ఆలోచించు, అది తెలుగు భాషలా లేదే. అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది. అకుంపదం ఆత్మీయులం శృతిలయలం. సారీ. సారీ. నాకేదో జంబల్లా అనిపిస్తుంది. జంబుల్ అంటే అకూం పథం 0 6 అక్షరాలు. 6 అక్షరాల పర్మిషన్ ప్రకారం కలిపితే 6 × 5 × 4 × 3 × 2 × 1 720 అవుతుంది. అకుం పతం అకుపంత అపకుంతం కుంప అత కథ అకుం పకుం అంత కొంప అత అత పకుపం కుపకుందం పుంద అప కుంత అప అకుపాంత పంత అకుం ఆప పంత అకుం. పిండే సార్ బాస్. ఇది ఒట్టి హత్య కాదు చారి, ఇట్స్ స్టేట్మెంట్. తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రాము, నువ్వు తిరగారు వస్తున్నావా లేదా? మన వాళ్ళందరూ వస్తున్నారు. లేదు నాన్న, ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది. ఏదో కొడుకు రామా అచ్చిచ్చో, ఏముందిరా లోపల? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను మూసి దాని మీద నీ సీటు కూర్చున్నట్టు? అదలా ఇది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే. లేరా వద్దు. అలే. నందిని ఎండిన రోజా, నెమ్మలి ఈక, హుక్కు క్లిప్పు, రబ్బర్ బ్యాండ్, అందులో ఇరుక్కున్న జుట్టు, హెయిర్ పిన్లు, నామాల కింద కిప్స్ అండ్ నావల్టీసా. చారీ వద్దు. ఉండు, ఇంకా ఏమున్నాయో చూస్తాను. పెట్టిలో పోస్ట్ ఆఫీస్ పెట్టేసావే. అరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా. డియర్ నందిని, ప్రియమైన నందిని, దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్. 2003, 2097 కూడా ఉంది. అన్ని కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా? సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పులేదు, ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు కొని దాచుకున్నావు? ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయాను. ఆగ్రా. చరి వద్దు. ఇదేంటిది? ఉండరా. రామారావా? శ్రీరామ జయం. ఇదేంట్రా ఇరికించి మరి శ్రీరామ్ జయం రాశావు? ఇదెందుకురా? నందిని కెమిస్ట్రీలో వీక్, ఆ, తను పాస్ అవ్వాలని. ఇంకా తను ఎన్నిట్లో వీకో? నోరు విప్పి చెప్పావా లేదా? చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళ బట్రా? 7 ఏళ్లుగా. అరచి ప్రేమను తెలియజేయాలరా, కనీసం సైగన్న చేసావా లేదా? ఏది కనుకట్టు. అయినట్టే. అలా కాదురా, ఫిగర్ ని చూడగానే అలా కట్టును కొడతారే, ఆ కొట్టుడు కొట్టు. 2 కళ్ళతో కాదురా, ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు. అది అది ఏంటది? అచ్చి, నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా. ఒట్ట అమాయకుల్లో ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలీదురా. వద్దులే. సరే లే, ఇక నేను చూసుకుంటాను. రా, 20 పోదాం. నేను రాను. నందిని వస్తోంది. నేను వస్తాను.
యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావా? నోటికి వచ్చినట్టు వాడుకో. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ వస్తారా? నేను జర్దా బీడ వేస్తే పుచ్చుకొని ఉమ్మేస్తాను. నేను జరదా బీడా వేస్తానుగా. నేను గంజా కలిపి వేస్తానుగా. త్వరగా రా. అక్కడ కదరా, ఇక్కడ. నందిని, బస్ పాస్ రెన్యూల్ చేసావా? ఇలా ఉమ్మేయటం తప్పు. నేను ఉమ్మటం నీ నోట్లో ఉందిరా, సరిగ్గా మాట్లాడు. నాకు ఇదే ఫస్ట్ టైం. 26 గురించి కొంచెం చెప్తావా? 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవమే హైలైట్. 26లో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా? ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. ఏమయ్యా, ఇక తెల్లవాళ్ళు ఫ్లూట్ వాయింపుడేనా? నా ఘటం కనపడటం లేదే. మంజీరా నింపుకోవడం తీసుకెళ్ళి ఉంటారు. కంజీరా ఉంది కదా, అది వాయించుకుంటే జస్ట్ చెప్పండి. ఇంజుడు ఒళ్ళో పెట్టుకుని వాయిస్తున్నారు. కాస్త సైజ్ చిన్నదైతే పడుకుని పైకెక్కి వాయించేవారు. మీరేం వాయిస్తారు? ఏం కళ్ళు? అవునవును, తినేస్తాను అరుస్తుండు. ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు. సారీ, పొరపాటైంది. నా తోడనుకుని నీ తోడు కట్టాను. నందిని చాలా బాగా పాడుతుంది. దీనికి సంగీతోత్సవాల్లో మ్యూజిక్ అకాడమీలో పాడాలని మహా ఆశ. ఎంతగానో ట్రై చేసి చూసాం, వీలు కాలేదు. అన్నిటికీ సిఫార్సులు కావాల్సి వచ్చాయి. మీకెవరన్నా తెలిసేమిటి? తెలుసుంటే నేనే పాడేవాడిని కదా. నేను పారిపోయేవాడిని కదా. నందిని, భోజైకు టీటీఆర్ ఎవరు భోజనం ముట్టుకోకండి. ఏం భోజనం అయ్యా ఇది? రైసు బాగానే లేదు, తోటకూరలో ఉప్పు ఎక్కువ, బంగాళదుంప ఉడకనే లేదు, సాంబార్ అన్న పేరుతో పసుపు నీళ్లు, రసం అన్న పేరుతో గోమూత్రం, మంచినీళ్ళే మజ్జిగ, ఊరగాయ పెరుగులో మిక్స్ అయ్యింది. ఇదేమిటి? అప్పడవా ఖర్చీఫా? ఎనీ ప్రాబ్లం? మీల్స్ బాగాలేదంటున్నారు సార్. ఏ సార్, టికెట్ కొన్నామా లేదా అదని చెక్ చేస్తారే, ఇవేవి చెక్ చేయరా మీరు చేస్తారా ఈ భోజనం? నాది ఇంటి భోజనం, నా చేతులతోనే వండుకుని తెచ్చుకుంటాను. నువ్వు తింటావటయ్యా ఇది? ఆకలేసింది రాము. డోంట్ టచ్. ఒక ప్లేటు మిలిసికి 25 రూపాయలు తీసుకుంటున్నారు. దానికి తగ్గ భోజనం పెట్టాలి అయినా కనీస వ్యాపార ధర్మం ఉండదు. 5 రూపాయలు వర్త్ ఉంటుందా ఇది? నన్ను అంటారేంటి సార్? నేను సప్లైర్ని. కాంట్రాక్టర్ ఎవరయ్యా? విలుపురంలో ఉంటారు, చొక్కలింగం పేరు. టీటీఆర్, బండి విల్లుపురంలో ఆగ్గానే అవార్డు మీట్ చొక్కలింగం. అలాగే. ఇది సాల్వ్ చేయకుండా బండి ముందుకు పోదు. ఆకలేస్తోంది రాము. నందిని, తొందరపడకు. ఫైట్ చేసి విల్లుపురంలో మంచి భోజనం తెప్పిస్తాను. విల్లిపురం ఎన్నింటికి వెళ్తుంది? 1 గంటకి. అయితే తీసుకెళ్లి పక్క పోగలి ఇచ్చేయమంటారా? తీసుకెళ్ళు. అయ్యో, తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళవయ్యా. వీ డోంట్ వాంట్ యువర్ ఫుడ్. అందరూ ఇదేగా తింటోంది. అందరూ పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఇది 2 రోజులు తింటే అమీబియాస్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లివర్ చెడిపోతుంది. ఇలా ఎంత సంపాదిస్తున్నారు తెలుసా? తీసుకో. పాపం ఆంటీ జంబో మిల్స్ తినే మనిషి, అది కాస్త చెడగొట్టేశావు. నువ్వు ఊరుకోరా. వీడింతేనమ్మా, నువ్వేం బాధపడకు. ఉండు, నేను పచ్చడి పడి తీసుకొచ్చాను. నాకు కూడా ఒకటి ప్లీజ్. ఏమా, ముచ్చుకులేని పళ్ళు కొనతని ఎన్నిసార్లు చెప్పాను? ఫుడ్ మీద ఈగలు వాళ్ళనట్టుగా కంటికి కనపడని జర్మ్స్ దీని మీద ఉంటాయి. చాలేరా, తిందమ్మా. అట్లీస్ట్ నా మొదలైన కట్ చేసి ఇవ్వు. బాబు మోహన్ లో ఒక్క అట్టిపండు గురించి నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నీతో మాట్లాడాలరా? నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నేను సోదరుడిగా కూడా ఒప్పుకో చెప్తున్నా. అంత బాటకు చారి నేను తట్టుకోలేను సుమా. ఇలా చూడు, తంజావూరు వెళ్లేలోగా నందినికి నీ ప్రేమను తెలియజేయాలి. నువ్వు మోమాటాన్ని వదిలిపెట్టి ఫట్టున కక్కి. ఎప్పుడురా, ఎక్కడ్రా? పడుకునే ముందు తను ఖచ్చితంగా బాత్రూమ్ కి వెళ్తుంది. అప్పుడు వాష్ బేసిన్ దగ్గర అమాంతం తను రౌండప్ చేసి కుదిరితే గట్టిగా లపక్కన ముద్దుకుడిచ్చే. నేనా? మరి దీనికోసం కమల్ హాసన్ పిలవమంటావా? నువ్వేరా? ఛాన్సే లేదు, ఎక్కిలి చేయకూడదు. పోరా పోరా, పోయి ముందు పనయ్యే మార్గం చూడ. ఇలాంటి ఛాన్స్ నాకు వచ్చుంటే కూపే బుక్ చేసి సంసారం చేసి కుంభకోణంలో పిల్ల పాపతో దిగమని రా. మానస సంచరరే. ఎక్స్క్యూజ్ మీ,
ఏమిటి ఇటు పక్క? బస్ రెన్యూ చేద్దామని. టాయిలెట్కి వెళ్తున్నావా? జస్ట్ మినిట్. సారీ. టీటీఆర్ హింస అయిపోయింది వెళతాం. లోపలికి వెళ్ళదు. ఏంటి సార్ ప్రాబ్లం? టాయిలెట్ క్లీన్ గా లేదు, కప్పు కొడుతోంది. రైల్వే టాయిలెట్ మరి ఎలా ఉంటుంది సార్? 100 మంది ప్యాసింజర్స్ వెళ్తుంటారు. ఇదేమైనా మీ ఇంటి టాయిలెటా? ఇంటి టాయిలెట్ లాగానే కదా సార్ వచ్చాల్సింది. ప్యాసింజర్స్ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారుగా. టాయిలెట్ కి కలిపే కదా టికెట్ లో చార్జ్ చేస్తున్నది. నెక్స్ట్ స్టేషన్ రాగానే క్లీన్ చేయమని చెప్తాను. అంతవరకు కాస్త ఓర్చుకోండి. తనని ఓర్చుకోండి అనే రైట్స్ మీకు లేవు. అయ్యో ఊరికే ఫేస్ వాష్ చేసుకోండి. నీకు తెలియదు నందిని, అన్క్లీన్ టాయిలెట్ లో కూర్చుంటే ఎందుకు వెళితేనే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పిల్లలు ఎవరో కక్క కూర్చున్నారు చూడండి, వాటర్ లేదు. ఎక్కడ చూసినా తుప్పు పట్టింది. కుళ్ళాయి, తలుపు గడియలు కమ్మి ఏ తగ్గర గీసుకుంటుంది. ఏం రైల్వేస్ నడుపుతున్నారు? ఐ వాస్ రైట్ టు ది అథారిటీస్. ఇమ్మీడియట్ గా చేయండి. చూసి ఇది ముచ్చుతూనే ఉంది. చెప్పావా? చెప్పాను, బాత్రూమ్ లో పిల్లలు కక్క కూర్చున్నారు, క్లీన్ గా లేదు అని. ఏ పినాయిల్ పోసి కడిగి రావచ్చు కదా. సరే అచ్చి రాగా ఏరా నీ ప్రేమ తనతో చెప్పిరారంటే లవ్వా లావెటరీ అని చర్చ వేదిక పెట్టొస్తావా అక్కడ? కర్మ వచ్చి తగలడు. నిద్ర ముంచుకొస్తుంది, అందరూ పడుకుందాం. గ్లామర్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. జంబో ఆంటీ పక్కనే డబుల్ పెడుతుంది, మీరు అక్కడికి షిఫ్ట్ అవ్వండి. కొన్నక్కో మావా తమరు గురక పెడతారా? పక్క కంపార్ట్మెంట్ లో బర్త్ నెంబర్ 72 కి షిఫ్ట్ అవ్వండి. రామో నువ్వు ఇక్కడ, నందిని నువ్వు ఇక్కడ, కృష్ణ మామ కృష్ణ మామ మీరు ఇక్కడ ఉండండి. రామో అయింది ఇదైపోయింది. నైట్ టైం రన్నింగ్ ట్రైన్, ఎదురెదురు బెర్తలు. లవ్ చేసుకునే వాళ్ళకి ఇంతకంటే సూపర్ సిచ్యువేషన్ లభించదు. అర్ధరాత్రి నిద్ర లేచి మిమ్మల్ని చూస్తాను. ఇద్దరు ఒకే బర్త్లో ఒకటిగా ఓటేసుకుని పడుకుని ఉండాలి. గ్యాస్ స్టవ్లా మానస సంచరరే అయ్యో అయ్యో కృష్ణ ఏమిరా నేను స్వరభోషణం చదువుకున్నావండి, నేను పాడకూడదా? నేను స్వరభూషణ అవార్డు కోసం పరితపిస్తున్నానండాయ్. ఇది మీకు అర్థం కాదండాయ్. అందరూ నోరు మూసుకుని పడుకోండాయ్. నందిని ఏరుస్తుందని కూడా వీడొచ్చాడండి. మళ్ళీ ఏంటి సార్ ప్రాబ్లం? ఫ్యాన్ జరగట్లేదు. వేలు పెట్టి తిప్పండి, తిరుగుతుంది. ఇలా వేలు పెట్టి తిప్పుకోవడానికి 175 రూపాయలు ఇచ్చాం సార్ ఈ ట్రైన్ లో దాదాపు 1400 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు ఒక్కరే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతున్నారు. కాస్త అడ్జస్ట్ చేసుకుని వెళ్ళండి సార్. ఈ విధంగా అడ్జస్ట్ అయిపోబట్టే దేశం ఈ స్థితికి వచ్చింది. మరేం చేయమంటారు చెప్పండి? రైల్వే అనేది పెద్ద నెట్వర్క్. ఇండియా మొత్తంలో 15.8 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడం మహా కష్టం. ఒకవేళ పట్టుకున్నా కూడా దీనికి నేను బాధ్యుడిని కాదు వాడండి అంటాడు, లేదా సంబంధించిన వాళ్ళని చూడమని చెప్తానండి అంటాడు. అది కుదరలేదా, సారీ సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. దీనికోసం మీరు ఉన్న పనులన్నీ వదులుకుని నెలల తరబడి తిరుగుతూ ఉంటారా? ఆయన కొంచెం దింపేయండి సార్. చిచి మంచి ఛాన్స్ చెడగొట్టావు కదరా. నువ్వు మెగా చాదస్తుడు. ఇలాంటి వాళ్ళని కూలీని పెట్టి కొట్టించాలి. నిన్నెవరూ ప్రేమించరా. నీకు మీ అమ్మ నాన్న చూసిన పిల్లే గతి. నా వల్ల కావట్లేదురా. అయితే నేను చెప్తాను రా. నందిని రామానికి నీ మీద అర్థం కాలా? అదే రామానికి ఏమిటి చారి? రామానికి నీ మీద లవ్వడు. శ్రీహరి చిన్న తప్పు జరిగిపోయింది. ఎప్పుడు జరిగిందా? మీ మీద నాకు ఎంతో గౌరవం ఉంది. అది వీడు ఇంగ్లీష్ లో అన్నాడు. అపార్థం చేసుకోకండి. దిక్కులు చూడకుండా ఇటు తిరిగి కూర్చో. ఏమిట్రా హెల్ప్ చేస్తారని చెప్పి ఇలా చెడ్డ పేరు తెస్తున్నావు? ప్రేమ అనేది కాలకృత్యాలు లాంటిదిరా. అది అణుచుకుంటే ప్రమాదం. 26 దాటి వెళ్ళేలాగా తనతో చెప్పేస్తాను. ఓకేనా? ప్రామిస్. ప్రామిస్.
లవ్ లెటర్. మే ఐ కమిన్? అక్కర్లేదు. ప్లీజ్ రా, రొమాంటిక్ గా రాయి. మళ్ళీ నువ్వు శ్రీరామ్ జయం రాసినా రాసేస్తావు. నాకు తెలుసు. ఏమిట్రా మార్జిన్లు కూడా గీస్తున్నావు? ఏమిరా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా రాస్తున్నావు నువ్వు? నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఎక్స్ట్రా పేపర్లు కూడా అడిగట్టున్నావు కదరా. కనీసం నాకు రాశాకైనా ఒకసారి చూపించరా. డోంట్ వరీ, ఐ విల్ నెవర్ మేక్ ఏ మిస్టేక్.